ఉంటుంది. అబ్బాయిలకి ఒక ఎక్స్పెక్టేషన్, మా అమ్మాయిని మా నాన్న ఎలా చూసుకున్నారో నేను అలానే ఉంటాను నా వైఫ్ తో. అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఈక్వల్ గా వాళ్ళ పాస్ట్ హిస్టరీ ఏంటో మనకు తెలుసుకోవడం అనేది బేసిక్ థింగ్. మ్యారేజ్ చేశారు, మ్యారేజ్ అయినా మంచి బేసిక్ హెల్త్ చెకప్ వెళ్తే అబ్బాయికి హెచ్ఐవి పాజిటివ్ అని తెలుసు. కోర్టులో కూడా అదే ప్రాబ్లం. ముందు ఒకటి చెప్తారు, రియాలిటీ ఇంకొకటి ఉంటుంది. పేరెంట్స్ ఏంటంటే పెళ్ళి అయ్యాక కూడా నా కొడుకు అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి, ఆ పొసెసివ్నెస్ ఉంటుంది. మెయింటెనెన్స్ 60 lakhs 66,600 ఇవ్వాలని చెప్పి అడిగారు. యాక్చువల్లీ మెయింటెనెన్స్ అనగానే ఇంకంతా లాగేసుకుందాం తీసేసుకుందాం అన్న మైండ్ సెట్ లో ఉంటారు. అలా ఏం ఉండదు. బిలో 7 years వాళ్ళు చేసిన అసలు క్రైమే కాదు. రేజ్ లో ఆవేశంలో చేస్తారు. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ ఉంటుంది ఆ పిల్లలకి. రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చెప్పరు. స్కూల్స్ లో కూడా అంతేందుకు మా స్కూల్లోనే ఆ టాపిక్ రాగానే క్లాస్ నుంచి వెళ్ళిపోయారు. అమ్మాయిలు బయటికి వెళ్తే అమ్మాయి డ్రెస్ ఊరికేసుకున్న వాళ్ళని రేపులు చేస్తున్నారు, చిన్న పిల్లల్ని రేపు చేస్తున్నారు. అంటే కామన్ మ్యాన్ కూడా కొన్ని రైట్స్ అనేవి ఉంటాయి. సైలెంట్ గా ఉండొచ్చు, మాట్లాడాల్సిన పని లేదు. పోలీసులు మిమ్మల్ని కొట్టడానికి లేదు. తరతరాల ముందు స్త్రీధనం ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే తరువాత వచ్చి మా ఆస్తిలో అడగకూడదు, ఇంకా నీకు సరిపడా నీకు ఇచ్చి నువ్వు సేఫ్ గా హ్యాపీగా సౌండ్ గా ఉండటానికి నీకు ఇంత ఇచ్చి పంపిస్తున్నాము. సో అబ్బాయిలు సఫర్ అవుతున్నారు పాపం. వాళ్ళు ఏం చేయకపోయినా కోర్టుల చుట్టూ అడ్వకేట్ల చుట్టూ కొందరైతే ఏడ్చేస్తారు మాట్లాడుతూ. ఐ అండర్స్టాండ్ దట్ చట్టంలో అబ్బాయిలకు కొంచెం తక్కువ న్యాయం జరుగుతుంది, బట్ తరతరాలుగా చూసుకుంటే అమ్మాయిలకు ఎక్కువ అన్యాయం జరిగింది కాబట్టి అది కంపెన్సేట్ చేయడానికి ఉన్న లాస్ ఇది.